జూలై 25th మనము వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే లూయిస్ బ్రౌన్ అనే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ 1978 జూలై 25th రోజు పుట్టిండు. ఈ అచీవ్మెంట్ గాను మనము ప్రతి సంవత్సరం జూలై 25th వరల్డ్ ఐవీఎఫ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఎక్స్పెరిమెంట్ని డాక్టర్ రాబర్ట్ గోఫర్ ఎడ్వర్డ్స్, డాక్టర్ ప్యాట్రిక్ క్రిస్టోఫర్ స్టెప్టాయ్ అండ్ నర్స్ జీన్ మ్యారియన్ పర్డీ అని ముగ్గురు సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ అచీవ్మెంట్ గాను రాబర్ట్ గోఫర్ ఎడ్వర్డ్స్కి 2010లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే వేర్ ఎగ్ ఈజ్ కంబైన్డ్ విత్ స్పెమ్ ఇన్విట్రో అంటే ల్యాబ్లో కానీ టెస్ట్ ట్యూబ్లో కానీ అవుట్ సైడ్ ద బాడీ ఫర్టిలైజేషన్ చేస్తే దాన్ని మనము ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ఫర్టిలైజేషన్లో ఓవ్యులేటరీ ప్రాసెస్ని ప్రాపర్గా మానిటర్ చేసి ఫామ్ అయిన జైగోట్ని 2 to 6 days లోపల యూటరస్ లోపలికి ట్రాన్స్ఫర్ చేశారు త్రూ క్యాథెటర్ అండ్ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ